పైన మనం ఆరేసినప్పుడే చూపిద్దాం అనుకున్నాను, కానీ తీసుకొచ్చే టైంకి హడావిడిగా బాగా వాన వచ్చిందనమాట. అందుకని హడావిడిగా తీసుకొచ్చేసాను. చూడండి, మనకి చీరలు గంజి పెట్టిన తర్వాత వాటి యొక్క లుక్ కూడా చేంజ్ అవుతుంది, వాటి యొక్క షైన్గా వస్తాయి. చూడండి బట్టలు ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. వీటిని ఏంటంటే మనము తీసుకొచ్చేటప్పుడు నీట్గా ఫోల్డ్ చేసి తెచ్చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఫోల్డ్ చేయకుండా అలానే తెచ్చామనుకోండి, ఐరన్ చేసేటప్పుడు అంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడైతే నేను వీటిని ఇలా మడతలాగా ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా ఏంటి మనకి 2, 4, 6, 8 మడతలు చేసుకున్నాను. తర్వాత ఇలా నగినటువంటి ఒక బాటిల్లో వాటర్ పోసుకొని ఇలా కొంచెం వాటర్ స్ప్రే చేసుకొని చేయాలి. ఐరన్ మంచిగా వస్తుంది కడగ్గా. ఐరన్ బాక్స్ అయితే హీట్ అయింది. ముందైతే మనం ఇలా ఒకసారి సైడ్కి అనుకున్న తర్వాత మాత్రమే మనం చేసేటువంటి క్లాత్ పైన పెట్టుకోవాలి, లేదంటే క్లాత్ అనేటువంటిది కాలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇదైతే నేను చేసేది ఇప్పుడు శారీ